Hi guys, welcome to Cricket Channel Venkatesh. India Zimbabwe 5-match T20 సిరీస్లో థర్డ్ మ్యాచ్ ఈరోజు మధ్యాహ్నం జరగబోతుంది. సేమ్ టైం 4:30 సేమ్ వెన్యూ హరారే స్పోర్ట్స్ క్లబ్. మరి ఈ మ్యాచ్లో మన టీం పరిస్థితి ఏంటి? మన టీం డెఫినెట్గా స్ట్రాంగ్ అవుతుంది బికాస్ ది ఎడిషన్ ఆఫ్ ది వరల్డ్ కప్ హీరోస్ యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ అండ్ శివం దుబే. సో వీళ్ళని ఎలా అకామిడేట్ చేయాలి? ఆల్రెడీ అక్కడ మంచి యంగ్స్టర్స్ ఉన్నారు, బాగా పర్ఫామ్ చేస్తున్నారు. దాంట్లో కొంతమందిని తప్పించి మరి వీళ్ళని అకామిడేట్ చేయక తప్పదు. దానికి సంబంధించిన ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. సో 11 ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో నేను మాట్లాడను. ఆల్రెడీ హ్యావ్ మేడ్ వన్ వీడియో అబౌట్ ఇట్. చాలా డిఫికల్ట్ ఎక్సర్సైజ్ ఫర్ ది టీమ్ మేనేజ్మెంట్, కెప్టెన్కి, కోచ్ లక్ష్మణ్కి. అది డెఫినెట్గా చాలా క్లిష్టతరమైన పరిస్థితి. బట్ అది మనకున్న బెంచ్ స్ట్రెంత్, మనకున్న అవైలబిలిటీ ఆఫ్ టాలెంట్ని అది సూచిస్తుంది. ఎందుకంటే చాలామంది కీలకమైన ప్లేయర్స్ ఇప్పుడు మామూలుగా T20స్లో రెగ్యులర్గా ఆడే హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ ఇలాంటి వాళ్ళు లేకపోయినా సరే, అలాగే బౌలర్స్ కూడా చాలామంది మెయిన్ బౌలర్స్ ఎవరు లేరు ఇక్కడ. అయినా సరే మనకి బౌలర్ అంత టాలెంట్ ఉందని చెప్పి ఈ సిరీస్లో ప్రూవ్ అయింది. సిరీస్ ఇస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్లీ పాయిస్డ్ విత్ 1-1. అండ్ జింబాబ్వే వాళ్ళ హోమ్ కండిషన్స్లో అంత ఈజీ కాదనేది మరొకసారి ప్రూవ్ అయింది. అక్కడ కండిషన్స్ కూడా అంత ఈజీగా లేవు. పర్టికులర్లీ పిచ్ విషయంలో ఆ డబుల్ పేస్డ్ పిచ్, అంటే వేరియబుల్ బౌన్స్ ఉంది అక్కడ. కొన్ని బాల్స్ స్లో అవుతున్నాయి, లో అవుతున్నాయి. కొన్ని బాల్స్ చాలా స్టీప్ బౌన్స్ కూడా మనం చూసాం. సో ఆ వేరియబుల్ బౌన్స్ మన వాళ్ళని ఎక్కువగా ఇబ్బంది పెట్టింది. బౌన్స్ అనేది ఇబ్బంది లేదు. ఆస్ట్రేలియా లాగా ట్రూ బౌన్స్ ఉంటే మన బ్యాట్స్మెన్ బాగానే ఆడతారు. కానీ ఆ ట్రూ బౌన్స్ లేదు ఇక్కడ. బాల్ ఎలా వస్తుందనే విషయంలో, అది ఎంతవరకు బౌన్స్ అవుతుందనే విషయంలో ఇట్ ఈస్ కీపింగ్ ద బ్యాట్స్మెన్ గెస్సింగ్. సో రుతురాజ్ గైక్వాడ్ కూడా నిన్న మీడియాతో మాట్లాడుతూ అదే చెప్పాడు. మామూలుగా సీ మూమెంట్ కానీ బౌన్స్ కానీ ఉంటే మామూలుగా అయితే పర్లేదు, కానీ ఈ వేరియబుల్ బౌన్స్ వల్ల మాకు ఇబ్బంది ఎదురవుతుందని చెప్పాడు. ముఖ్యంగా న్యూ బాల్ ఆడడం కష్టంగా ఉంది. న్యూ బాల్ ఫేస్ చేయడం చాలా కష్టంగా ఉంది. కానీ బాల్ కాస్త మెత్తబడిన తర్వాత, కాస్త ఓల్డ్ అయిన తర్వాత అంత ఇబ్బందిగా లేదు. బ్యాటింగ్ ఇస్ బికమింగ్ ఈజియర్ అని చెప్పాడు. సో ఓపెనర్స్కి కాస్త టఫ్ కండిషన్స్ ఉన్నాయి. అయినా కూడా మరి అభిషేక్ శర్మ అంత అద్భుతమైన 100 కొట్టాడంటే 46 బాల్స్లో, అదే దాన్ని సూచిస్తుంది. బట్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అతను ఇనీషియల్గా ఎక్కువ రన్స్ చేయలేదు. పవర్ ప్లే తర్వాత, ముఖ్యంగా 8th ఓవర్లో అతను క్యాచ్ డ్రాప్ అయిన తర్వాత అతను ఒక డిఫరెంట్ గేర్లోకి వెళ్ళిపోవడం మనం చూసాం. సో అభిషేక్ శర్మ మీద ఫోకస్ ఉంటుంది. మళ్ళీ ఏ విధంగా ఆడతాడు, తన ప్లేస్ని ఇండియన్ టీంలో కన్సాలిడేట్ చేసుకుంటాడా అనేది ఈ మ్యాచ్లో కూడా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. అండ్ అఫ్కోర్స్ శుభ్మన్ గిల్ కూడా షార్ట్ ఆఫ్ రన్స్. శుభ్మన్ గిల్ హీ వాజ్ లుకింగ్ ఇన్ గుడ్ టచ్, కానీ పెద్ద స్కోర్ రాలేదు. సో శుభ్మన్ గిల్ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అవుతుంది. అందరికంటే కూడా ఇంపార్టెంట్ సంజు శాంసన్. ఎందుకంటే సంజు శాంసన్ T20 ఇంటర్నేషనల్ ఫస్ట్ ఎప్పుడు ఆడాడు? 2015లో ఆడాడు. అంటే ఆల్మోస్ట్ 10 years అవుతుంది. 10 years నుంచి అతను ఆడుతున్నాడు. ఆడిన T20s ఎన్ని ఇండియాకి? 25 మాత్రమే. ఈ 10 ఏళ్లలో 25 మాత్రమే ఆడాడు. ఎక్కువ అవకాశాలు. లాస్ట్ ఇయర్ బాగానే ఆడుతున్నాడు. ఐ థింక్ లాస్ట్ ఇయర్ ఈ ప్లేడ్ 7 T20s. అయినా కూడా ఒక్క 40 మినహాయిస్తే చెప్పుకోదగ్గ స్కోర్స్ లేవు లాస్ట్ ఇయర్. కొన్నిసార్లు బ్యాటింగ్ రాలేదు సరిగ్గా, కొన్నిసార్లు నాట్అవుట్గా నిలబడ్డాడు. బట్ ఆ 7 T20sలో పెద్దగా ప్రూవ్ చేసుకోలేదు. కానీ ఈసారి అతనికి ఒక లాంగ్ రన్ వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే రోహిత్, విరాట్ కోహ్లీ రిటైర్ అయ్యారో ఈ ఫార్మాట్ నుంచి, అలాగే జడేజా రిటైర్ అయ్యాడు. జడేజా మీరు అనొచ్చు, జడేజా ఆల్రౌండర్ కదా. అన్నోను, జడేజా రిటైర్ అవ్వడం వల్ల ఒక మిడిల్ ఆర్డర్ స్లాట్ కూడా వేకెంట్ అవుతుంది. అది ఎలాగో నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రెజెంట్ లాట్ ఆఫ్ T20 క్రికెటర్స్లో దేర్ ఆర్ అట్లీస్ట్ కపుల్ ఆఫ్ ప్లేయర్స్ హూ కెన్ బౌల్ ఎ బిట్. అంటే మీకు 6th బౌలింగ్ ఆప్షన్ ఇవ్వగలిగే వాళ్ళు కనీసం మనం ఎలా టీం సెలెక్ట్ చేసినా కూడా 2 కనిపిస్తున్నారు కొత్త బంచ్లో. కాబట్టి గతంలో మనం ఏం చేసాం, హార్దిక్ పాండ్యాని 6th బౌలర్గా యూజ్ చేసుకున్నాం. కానీ ఇప్పుడు 6th బౌలర్గా యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. హార్దిక్ పాండ్యా అండ్ అక్షర్ పటేల్, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ప్లే. దే కెన్ బీ ఇన్ ద టాప్ 5 బౌలర్స్. 5 బౌలర్స్లో ఉంటారు. 6th బౌలింగ్ ఆప్షన్ మనకి ఈ బ్యాట్స్మెన్లో ఎవరో ఒకరు మనకి ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గతంలో లాగా మనం జడేజా, అక్షర్, హార్దిక్ పాండ్యా లాంటి 3 ఆల్రౌండర్స్ని ఆడించాల్సిన అవసరం లేదు.
ఇద్దరు ఆల్రౌండర్స్ మాత్రమే ఆడిస్తాం కాబట్టి మరొక మిడిల్ ఆర్డర్ స్లాట్ విల్ బి వేకెంట్ ఫర్ ఏ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్. సో 3 స్లాట్స్ అక్కడ ఇండియన్ టీంలో ఖాళీ అవుతుంది. జడేజా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత. సో ఇది రైట్ టైం సంజు శాంసన్కి. గతంలో ఏంటంటే అతను ఎంత బాగా ఆడినా ఏం చేసినా కూడా టీంలో ఆ మిడిల్ ఆర్డర్ స్లాట్స్ వేకెంట్ లేక అతనికి అవకాశం రాలేదు. చాలా అరుదుగా ఇచ్చారు అవకాశాలు. కానీ ఈసారి కంటిన్యూస్ రన్ ఇస్తారు అతను. ఎందుకంటే ఈజ్ వన్ ఆఫ్ ది అతనుకున్న టాలెంట్తో ఖచ్చితంగా రోహిత్ శర్మ విషయంలో ఎలాగే జరిగింది. రోహిత్ శర్మ కూడా ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ఇండియన్ టీం ఉండేవాడు. కానీ అతను తీసుకొచ్చి ఓపెనింగ్ చేస్తే అటు వైట్ బాల్లో కానీ రెడ్ బాల్లో కానీ అది దట్ ప్రూవ్ టు బి ద గేమ్ చేంజర్ ఫర్ హిమ్. అలాగే సంజు శాంసన్కి ఇప్పుడు లాంగర్ రన్ ఇస్తారు. ఈ సిరీస్లో రిమైనింగ్ 3 మ్యాచెస్లో అతను కీపర్ బ్యాట్స్మెన్గా ఆడతాడు. తర్వాత శ్రీలంకతో కూడా 3 T20s జరగబోతుంది. అక్కడ వన్డేస్లో అతనికి రెగ్యులర్ ఛాన్సెస్ వస్తాయో తెలియదు, కానీ T20sలో మాత్రం ఈవెన్ శ్రీలంక టూర్లో కూడా అతనికి కంటిన్యూస్గా 3 ఛాన్సెస్ వస్తాయి. సో ఈ 6 ఛాన్సెస్ అతను ఉపయోగించుకోవాలి. నౌ ఆర్ నెవర్. ఇప్పుడే అతను ఇన్ని రోజులు అతను ఇంటర్నేషనల్ లెవెల్లో ఆశించిన స్థాయిలో పర్టికులర్లీ ఈ ఫార్మాట్లో ప్రూవ్ చేసుకోలేకపోయాడు. ఎందుకంటే 25 మ్యాచెస్ ఆడితే T20s ఆన్ అండ్ ఆఫ్ ఆడాడు. సిరీస్లో ఆఖరి మ్యాచ్ అనుకోండి, అలా ఆన్ అండ్ ఆఫ్ మాత్రమే. కానీ ఆ 25 మ్యాచెస్లో అతని యావరేజ్ 18.7 మాత్రం ఉంది. ఒకే ఒక 50 అంటే 77 అతను హైయెస్ట్ స్కోర్ అదే మాత్రం ఉంది. 133 స్ట్రైక్ రేట్ ఉంది. సో అంత ఇంప్రెసివ్గా ఏం లేదు అతని కెరియర్. సో వచ్చిన అవకాశాన్ని అంటే కంటిన్యూస్గా రాలేదు, అది కూడా ఒకటే కారణం. కానీ వచ్చిన అవకాశాన్ని అతను ఉపయోగించుకోలేదు, లైక్ వాట్ అభిషేక్ శర్మ డిడ్. సో ఇప్పుడు రైట్ టైం ఫర్ హిమ్. జింబాబ్వేలో ఆడిన అనుభవం కూడా ఉంది అతనికి. T20s ఆడలేదు, కానీ 3 వన్డేస్ ఆడాడు 2022లో, 2 years బ్యాక్. సో అప్పుడు ఆడినప్పుడు ఒక 43 నాట్అవుట్ కూడా ఉంది అతనికి ఒక మ్యాచ్లో. అది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా అతనికి తెచ్చిపెట్టి. సో జింబాబ్వేలో ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ కెన్ ప్లే ఇన్ ఎనీ కండిషన్స్. బౌన్సింగ్ బాల్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లమ్ ఫర్ హిమ్. అండ్ దిస్ ఈస్ ద రైట్ టైం ఫర్ హిమ్ టు సక్సీడ్. తన టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి, తనకున్న అసంఖ్యాక అభిమానుల్ని సాటిస్ఫై చేయడానికి రైట్ టైం ఫర్ సంజు శాంసన్. గోల్డెన్ ఆపర్చునిటీ. మరి అతను ఎలా ఉపయోగించుకుంటాడు అనేది మనం చూడాలి. అలాగే మరి శివం దుబేని ఆడిస్తారా లేదా? నేను చెప్పినట్టుగా శివం దుబేని ఇప్పుడు మనం ప్రత్యేకంగా చూడాల్సిందే అవసరం లేదు. బట్ చూడాలి మరి అతను ఆడిస్తారు రియాన్ పరాగ్ ప్లేస్లో. రియాన్ పరాగ్ కూడా ఒకే ఒక అవకాశం వచ్చింది. శివం దుబేని ఆడించాలంటే రియాన్ పరాగ్ని డ్రాప్ చేయాలి, తప్పదు. అది కూడా మనం చూడాలి. అది యశస్వి జైస్వాల్ ఓపెన్ చేస్తారా, అభిషేక్ శర్మ ఓపెన్ చేస్తారా విత్ గిల్, లేకపోతే వాళ్ళిద్దరు కలిసి ఓపెన్ చేస్తారా, గిల్ నెంబర్ 3కి వెళ్తారా? ఇవన్నీ కూడా క్వశ్చన్. ఎందుకంటే దే హ్యావ్ పిక్డ్ టూ మెనీ ఓపెనర్స్ ఫర్ దిస్ సిరీస్. సో 11 గురించి అదైతే మాట్లాడు. జింబాబ్వే 11లో కూడా ఒక మార్పు ఉండొచ్చు. రిచర్డ్ ఎన్గారవా ఇస్ ఏ వెరీ గుడ్ బౌలర్, లెఫ్ట్ ఆర్మ్ సీమర్. అతను కనుక యాడ్ అయితే ఆల్రెడీ బ్లెస్సింగ్ మజర్బానీ అండ్ చటారా ఆర్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్. వాళ్ళతో పాటు ఎన్గారవా ఫిట్నెస్ వల్ల ఫస్ట్ 2 మ్యాచెస్ ఆడలేదు, కానీ అతను ఫిట్ అయితే అతను టీంలో ఇంక్లూడ్ చేస్తామని చెప్పి వాళ్ళ కెప్టెన్ కూడా చెప్పాడు. అతను కూడా వచ్చి టీంలో చేరితే అద్భుతంగా ఉంటుంది. వాళ్ళ బౌలింగ్ చాలా చాలా స్ట్రెంథన్ అవుతుంది. ముఖ్యంగా ఇక్కడ పేస్ బౌలర్స్ కొన్ని హెల్ప్ మనం చూసాం ఈ గ్రౌండ్లో. పిచ్ ఎలా ఉంటుందో మనకు తెలీదు. ఫస్ట్ మ్యాచ్లో సేమ్ పిచ్ మీద ఆడిన ఫస్ట్ మ్యాచ్ చాలా దారుణమైన పిచ్ అనిపించింది. సెకండ్ మ్యాచ్లో సేమ్ పిచ్ మీద రన్స్ రావడం, బౌండరీస్ రావడం చూసాం. గ్రౌండ్లో ఫాస్ట్ అవుట్ ఫీల్డ్ ఉంది అని రుతురాజ్ గైక్వాడ్ చెప్పాడు. స్ట్రైట్ బౌండరీస్ చిన్నగా ఉన్నాయి, సైడ్ బౌండరీస్ పెద్దగా ఉన్నాయి అన్నాడు. సో స్ట్రైట్ బౌండరీస్ చిన్నగా ఉన్నాయి, ఫాస్ట్ అవుట్ ఫీల్డ్ ఉంది కాబట్టి ఒకవేళ పిచ్ కనుక కాస్త బ్యాటింగ్ అనుకూలంగా ఉంటే వీ కెన్ సీ బిగ్గర్ స్కోర్స్. లాస్ట్ టైం చూసిన 234, 235 చూడొచ్చు. లేదంటే కొంచెం ఆ వేరియబుల్ బాల్స్ ఉంటే స్మాల్ స్కోర్ చూసే అవకాశం ఉంది. సో డెఫినెట్గా ఇండియాకి ఇది ఒక మంచి అవకాశం. ఇండియాకి తర్వాత నేను చెప్పిన సంజు శాంసన్కి మిగతా యంగ్ ప్లేయర్స్ అందరికీ బౌలింగ్ అటాక్లో ఎలాంటి మార్పు ఉండదు, సేమ్ సెట్ ఆఫ్ బౌలర్స్ ఉండే అవకాశం ఉంది. హర్షిత్ రాణా మరి అతను 2 మ్యాచ్లకే సెలెక్ట్ అయ్యాడు, అతనికి ఛాన్స్ ఉంటుందో లేదో తెలియదు. అలాగే తుషార్ దేశ్పాండే ఈజ్ ఆల్సో వెయిటింగ్ ఇన్ ద వింగ్స్. బట్ ఐ థింక్ ఆవేష్ అండ్ ముఖేష్ హ్యావ్ డన్ వెల్. ఇండియా అదే ఫార్ములాతో వెళ్తారు, ఎందుకంటే అక్కడ బ్యాటింగ్ కాస్త టఫ్గా ఉంది కాబట్టి ఇండియా 4 స్పెషలిస్ట్ బౌలర్స్ అండ్ 5th slot విల్ బి ఫిల్డ్ బై ఆల్రౌండర్స్ లైక్ శివం దుబే, రియాన్ పరాగ్ అండ్ అభిషేక్ శర్మ. అదే ఫార్ములాతో వెళ్ళే అవకాశం నాకు అనిపిస్తుంది. సో ఇండియా ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్లో ముందంజ వేసే అవకాశం ఉంటుంది. అందుకంటే ముఖ్యంగా మనం అనుకున్నట్టుగా రిజల్ట్ కంటే కూడా ప్రాసెస్ ముఖ్యం. యంగ్స్టర్స్ ఈ అవకాశాన్ని ఎంత బాగా ఉపయోగించుకుంటారు, ఎంత బాగా వాళ్ళు పర్ఫామ్ చేస్తారు. అండ్
ఆల్రెడీ బిష్నోయ్ ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ యాజ్ ఏ స్పిన్నర్. చాలా టఫ్గా ఉంది అతను ఫేస్ చేయడానికి జింబాబ్వే బౌలర్స్కి. వాషింగ్టన్ సుందర్ కూడా బాగానే బౌలింగ్ చేస్తున్నాడు. సో స్పిన్నర్స్ విషయంలో కానీ పేసర్స్ కూడా కొంత రన్స్ ఇచ్చినా దే ఆర్ పికింగ్ అప్ వికెట్స్. బౌలింగ్ విషయంలో మనకు ఎలాంటి ప్రాబ్లం లేదు. బ్యాట్స్మెన్ హ్యావ్ టు కమ్ టు ద పార్టీ.